ఫిబ్రవరి 18. సాతాను శాపగ్రస్తుడు. అపవాది చేత శోధించబడి పరీక్షించబడిన ఏ నమ్మకమైన దైవ సేవకుడు చివరకు ఘనమైన విజయం సాధించకుండా మిగిలిపోలేదు. సత్యమైన దైవ కృప అనే కవచాన్ని ధరించిన ఆత్మను సాతాను తన తెలివితేటలతో లేదా కుతంత్రాలతో ఎన్నడూ ఓడించలేడు. ఈ పోరాటం ఎప్పుడూ అనిశ్చితంగా ముగియదు. దేవుని వాక్యాన్ని గమనించండి. సాతాను చేత జల్లెడ పట్టబడిన ఏ భక్తుడు ఓడిపోయినట్లు మనకు కనిపించదు. బైబిల్ రికార్డుల ప్రకారం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్న దావీదు, యోబు, పేతురు మరియు పౌలుల జీవితాలే దీనికి సాక్ష్యం. ఈ విజయాలు వారి స్వశక్తి వల్ల కలిగాయని ఎవరూ అనుకోకూడదు. బలహీనులను సైతం అత్యంత బలవంతులుగా మార్చగల దేవునికి మాత్రమే ఈ విజయ మహిమ దక్కుతుంది. శత్రువు కంటే బలహీనంగా కనిపించే క్రైస్తవుడు జయించబడలేని వానిగా ఉండడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9, యాకోబు 5:11. 1. దైవ శాపం యొక్క ప్రభావం. సాతాను మీద ఉన్న శాపం సాక్షాత్తు దేవుడు విధించినది. దేవుని శాపం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వనాశనం తప్పదు. యుద్ధ విద్యలో ఆరితేరిన కనానీయులు మరియు వారి పొరుగు దేశాల వారు ఇశ్రాయేలీలకు సులభంగా చిక్కారు. ఎందుకంటే వారు శపించబడిన జాతులు. ఐగుప్తీయులు ఎంతో యుక్తిపరులు. మనం వారి పట్ల తెలివిగా వ్యవహరిద్దాం అని వారు అనుకున్నారు. కానీ దేవుని శాపం ఐగుప్తు గుండెల్లో ముళ్ళులా ఉండి చివరకు వారిని నాశనం చేసింది. నిజానికి దేవుని నిబంధన వారసులైన ఇశ్రాయేలీయులే పాపం చేసి దేవుని శాపానికి గురైనప్పుడు వారు అశ్షూరీయుల పాదాల కింద దుమ్ములా తొక్కబడ్డారు. 2. తిరుగులేని శాపం. ఆదికాండము 3:14-15 ప్రకారం అపవాదిని అంటిపెట్టుకుని ఉన్న శాపం మార్చలేనిది. దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున నీవు శపించబడిన దానివై అని సెలవిచ్చాడు. ఈ శాపం సదాకాలం సాతానుకు విరోధంగా దేవుని పరిశుద్ధులకు అనుకూలంగా పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం సాతానును పరిశుద్ధుల పాదాల చెంత పడి ఉండేలా చేస్తుంది. నీవు కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. 14వ వచనం. సాతాను యొక్క ఈ సాష్టాంగ స్థితి విశ్వాసులకు ఇచ్చే ధైర్యం ఏమనగా, అపవాది తన కుతంత్రాలతో పరిశుద్ధుల కాలి మడమ కంటే పైకి ఎన్నడూ తలెత్తలేడు. వాడు నిన్ను కుంటుతూ నడిచేలా చేయవచ్చు గాని నీ ప్రాణాన్ని తీయలేడు. వాడి నిన్ను గాయపరచడం వల్ల వాడి సొంత తల ఛిద్రమవుతుంది. చివరకు వాడి తంత్రాలు సమూలంగా నాశనమవుతాయి.